కొబ్బరికాయని జ్ఞానఫలం అని ఎందుకన్నారండి? ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కొబ్బరికాయ పగలగొట్టి తినడం అంత కష్టం. బొండంగా ఉన్నప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కింద ఎవడన్నా ఉంటే గుండు పగులుతుంది. ఆ పీచు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ చేతిలో దిగుతుంది. దాన్ని కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చేతులు పగులుతాయి. పైగా 2 ముక్కల వాళ్ళు 3 ముక్కలు ఏంటంటే ఎవరో వెనకాల నుంచి వ్యాఖ్యానం మొదలెడతారు. ఆ కొట్టా కూడా దాన్ని చాకెట్టి ముక్కలు కొయ్యాలి, లేకపోతే పళ్ళు పగిలిపోతాయి. అప్పుడు కూడా నోట్లో వేసుకుని పల్లెటూళ్ళలో కరెంటు లేని నెంబర్ మిల్లు ఆడించినట్టుగాను గంట ఆడించాలి. అప్పుడు నీకు కొబ్బరికాయ ఒకటి తెలిసింది. అందుకే దేవుడి గుళ్ళో కొబ్బరికాయ కొట్టమంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం అంత కష్టం. కొబ్బరికాయ పగలగొట్టి తినడం అంత కష్టం. ఇది ఏదో అట్టిపండు నోట్లో వేసుకుందాం అనుకోక, ద్రాక్షపండు మింగేద్దాం అనుకోక, అర్థం అయినట్టే ఉంటుంది. ఆచరణలో పెట్టేసరికి ఏమీ ఉండదు. అందుకే మన వాళ్ళు చాలామంది ఆధ్యాత్మిక సభలు వింటూ, గ్రంథాలు చదువుతూ, ప్రవచనాల క్యాసెట్లే జేబుల్లో పెట్టుకుని తిరుగుతూ కూడా అజ్ఞానంలో పడిపోయి మహాదారుణమైన పనులు చేస్తారు. కుక్కల్లా కొట్టేసుకుంటారు డబ్బుల కోసం. అందరూ ప్రవచనాలు వినేవాళ్ళే, మా గురువు గారు అనేవాళ్ళే. మరి నీలో ఈ మార్పు ఎందుకు రాలేదు? అదే మరి కొబ్బరికాయ కొట్టి తినడం అంటే అంత కష్టం. అందుకే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అది తనకి తాను ఆలోచించుకుని అన్వయం చేసుకుని ఆచరణకి కంకణం కట్టుకుంటే తప్ప సాధ్యం కాదు. అది ఎవరు చేస్తారు? ఏ గురువు గారు చేయలేని పని. ఇది వ్యక్తే స్వయంగా చేసుకోవాలి. ఇదిగో చూడండి బాబు, చంద్రుడిని చూపిస్తే చంద్రుడిని చూడడం మానేసి వేలును చూస్తున్నారు. చాలామంది అలాంటి వేలును చూస్తారు. ఆ వేలెంత గొప్పదో చంద్రుడిని చూపిస్తున్నాడు అంటే ఆయన అంతా చూపించేవాడు అదృష్టవంతుడు ఏమిటంటే నా తలకాయ చూసేవాడు అదృష్టవంతుడు. కానీ ఈ వేలును చూస్తారు. ఆ వేలెంత గొప్పదో. వేలుని మనం పూజిస్తాం. వేలుని ఎంత పూజించినా చంద్రుడు కనపడ్డు. నువ్వు చూస్తేనే చంద్రుడు కనపడతాడు. మేము చూపించడానికే పనికొస్తాం. పైగా మీకు చూపిస్తూ మేము చూడకపోతే మేము అజ్ఞానం కింద లెక్క. అదే ఎవరిని వారు ఉద్ధరించుకుని తీరాలి అని మరుణ్ మహారాజు మరుత్తరాజ్ చరిత్ర. దేశం మొత్తం ఊపేసి పరిపాలించిన మరుత్తరాజు గురించి వినలేదా? షోడశ మహారాజు. భూమండలంలో ఎవరూ చేయని యజ్ఞాలు చేసిన సుహోత్ర మహారాజు గురించి వినలేదా? అవనీ మండలాన్ని మొత్తం పరిపాలించిన అంగమహారాజు గురించి వినలేదా? పావురం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన శివి మహారాజు గురించి వినలేదా? రామరాజ్యం అనే పేరు మీద 11,000 ఏళ్ల పాటించి ఇప్పటికే ఆదర్శమైనటువంటి రాజ్యం అంటే రామరాజ్యం అనిపించినటువంటి రాముడి పేరు వినలేదా? గోసేవ ద్వారా మనుషులను కాదు జీవులను కూడా ఎంత బాగా సేవించవచ్చో తల్లిదండ్రుల వలైన గోసేవ చేసి నిరూపించిన దిలీప చక్రవర్తి మాట వినలేదా? తల్లికి పుట్టకుండా తండ్రికి పుట్టిన వాడై మొత్తం తండ్రిలాగా పాలించినటువంటి మహారాజు మాంధాతృ చక్రవర్తి గురించి వినలేదా? భూమండలం అంతా యజ్ఞవేదికలతో నింపేసిన శశిబిందు మహారాజు గురించి వినలేదా? సుఖదుఖాలు తాను అనుభవించి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తన జీవితాన్ని సందేశంగా అందించిన యయాతి మహారాజు గురించి వినలేదా? కేవలం వ్రతం ద్వారా భగవంతుడిని చేరవచ్చు. కేవలం చిత్తశుద్ధి ద్వారా భగవంతుడిని చేరవచ్చు. దుర్వాసుల శాపం కూడా మన్నేం చేయలేదు, కృత్య కూడా అకృత్యం అయిపోతుంది అని నిరూపించిన అంబరీష మహారాజు గురించి వినలేదా? భూమండలాన్ని అఖండంగా పరిపాలించినటువంటి గయ మహారాజు గురించి వినలేదా? ఎవరి గురించయ్యా నువ్వు వినంది? భూమి మీద త్యాగం చేసిన వాడు ఎంతమంది ఉన్నారు? ఒక చండాలుడికి నీరు దానం చేయడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన రంతిదేవ మహారాజు గురించి వినలేదా? ఈ భారతదేశానికి తన పేరు రావడానికి మూల కారణమైన భరత మహారాజు గురించి వినలేదా? పృథు మహారాజు తన రథచక్రాలు నడవడం కారణంగా పృథివికి పృథ్వీ అని పేరు రావడానికి కారణమైనటువంటి పృథు మహారాజు గురించి